Hello all and welcome back to my channel. And here is the non-spoiler review of the film Ryan, starring Sandeep Kishan, Dhanush, S.J. Surya and written and directed by Dhanush. మూవీ ఎలా ఉంది? బాగుందా లేదా? అండ్ రైటర్గా మన అందరికి తెలిసిన ధనుష్ డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫస్ట్ ఈ వీడియో వస్తే ఈ వీడియోకి లైక్ చేసి అండ్ కింద ఎర్రగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని తెల్లగా మార్చేయండి. అండ్ నా కమింగ్ టు ద ఫిలిం, మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, సినిమాలో ధనుష్కి 2 బ్రదర్స్ అండ్ ఒక సిస్టర్ ఉంటాడు. అనుకోకుండా వాళ్ళ వన్ ఆఫ్ ది బ్రదర్ ఒక ప్రాబ్లంలో ఇరుకపోతాడు. ఆ ప్రాబ్లం తర్వాత ఏం జరిగింది అండ్ తర్వాత వాళ్ళు ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లం ఎలా ఓవర్కమ్ చేశారు అనేది సినిమా. ఒక ఇన్డెప్త్గా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, సినిమా స్టార్టింగే చాలా స్లోగా స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ అండ్ అవర్ మొత్తం క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ చూపించడానికి తీసుకున్నారు ఫస్ట్ హాఫ్ మొత్తం. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించింది నాకైతే. కొన్ని ఫైట్ సీన్స్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. స్టోరీ అంత గ్రిప్పింగ్గా అండ్ థ్రిల్లింగ్గా లేకపోయినా ఆ క్యారెక్టరైజేషన్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్స్తో మేనేజ్ చేసేసారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ దెబ్బేసేసింది భయ్యా. సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ అనిపించింది నాకు. ఎక్కడ కూడా గ్రిప్పింగ్గా లేదా థ్రిల్లింగ్గా సీన్స్ రాసుకోలేకపోయారు అండ్ చాలా ల్యాగ్ అనిపించారు. మెయిన్లీ ధనుష్ గారి డైరెక్షన్ బాగుంది కానీ రైటింగ్ అయితే అస్సలు బాగాలేకుండే. మెయిన్లీ ఆ ఎమోషన్ సీన్స్ అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ అయితే అస్సలు బాగాలేకుండే. సెకండ్ హాఫ్లో చాలా బోర్ కొట్టింది సెకండ్ హాఫ్ మొత్తం. మెయిన్లీ సినిమాలో ఎస్జి సూర్య గారి క్యారెక్టరైజేషన్ కూడా అస్సలు బాగాలేకుండే. ఆయన క్యారెక్టర్కి కొంచెం ఇంపార్టెన్సే ఉన్నా దాన్ని అస్సలు కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తంలో ఏదైనా బాగుందా అంటే అది ఒకే ఒక యాక్షన్ సీన్ అంతే. దాని తర్వాత ఏది బాగుండదు, ఇంక్లూడింగ్ క్లైమాక్స్ కూడా పెద్ద కొత్తగా ఏమనిపించదు. ఎక్కడో చూసినట్టు ప్రిడిక్టబుల్గానే ఉంటుంది. ఇక ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే, స్లో సీన్స్ అండ్ ల్యాగ్ నరేషన్ అయినా పర్లేదు కానీ చూస్తాం అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ లేదు స్లోగా ఉంటే చూడలేము అనుకుంటే నేనైతే రికమెండ్ చేయను భయ్యా మీకు. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వచ్చేస్తే, సినిమాటోగ్రఫీ బాగానే ఉండే అండ్ కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుండే. సినిమాలో ఖచ్చితంగా స్టాండ్ అవుట్ అవుద్ది. అండ్ ఎడిటింగ్ వాస్ డీసెంట్. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే, మ్యూజిక్ అయితే బాగుంది భయ్యా. ఏఆర్ రెహమాన్ గారు చాలా మంచిగా ఇచ్చారు బీట్స్. రైటింగ్ బాగాలేకపోవడం వల్ల మ్యూజిక్ అంతగా ఎక్కలేదు, కానీ ఒకవేళ మంచి సీన్స్కి బీజిఎం పడి ఉంటే వేరే లెవెలే ఉండేది సినిమా. అండ్ ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే, ధనుష్ గారు రైటింగ్లో డిసప్పాయింట్ చేసినా యాక్టింగ్లో మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయలేరు. చాలా బాగా చేశారు యాక్టింగ్. ఆయన కరెక్ట్గా ప్రజెంట్ చేసుకోవడంలో ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. అండ్ సినిమాలో సందీప్ కిషన్ గారికి మంచి రోల్ పడలేదు, కానీ ఆయన యాక్టింగ్ కూడా బాగానే ఉండే. అండ్ సేమ్ యాజ్ ఎస్జే సూర్య, ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది ఇక్కడే తెలిసిందే. కానీ ఈ సినిమాలో విలన్ రోల్ అయినా సరే కానీ ఆయనకి మంచి సీన్స్ రాసుకోలేదు భయ్యా. ఆయన క్యారెక్టర్ చాలా వీక్గా అనిపించింది. ఒక మంచి పవర్ఫుల్ విలన్ పడి ఉంటే బాగుండేది. అండ్ ఇంకా వేరే రోల్స్లో చేసిన వాళ్ళు కూడా అందరూ బాగానే చేశారు. యాక్టర్స్ అయితే ఈ సినిమాలో ఒక్కరు కూడా డిసప్పాయింట్ చేయలేరు, అందరూ చాలా బాగా చేశారు. ఇక ఈ సినిమాకి ఇవ్వాల్సిన రేటింగ్ విషయానికి వచ్చేస్తే, నేనైతే ఒక 1.6/5 ఇస్తా. మీరు ఒకవేళ సినిమా చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ సినిమా నచ్చిందా లేదా డెడ్పూల్ సినిమా నచ్చిందా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా అండ్ బాయ్ బాయ్.